మాది విలేజ్. ఐకేపీ సెంటర్ ద్వారా మరిముంచాలలో వడ్ల కొనుగోలు 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. పోయిన సంవత్సరం కూడా అవకతవకలు జరుగుతున్నాయని ఇంతకుముందు అధికారులకు విన్నవించుకున్నాము. ఏం జరగలేదు అని వాళ్ళు చేశారు. పోయినసారి ఎవరు బయట పెట్టలేదు. లాస్ట్కు 2 రోజులకు కూడా కటింగ్ చేస్తారంటే కూడా దాన్ని ఎవరు పట్టించుకోలేదు. లాస్ట్ అయిపోయింది కాబట్టి ఈ సంవత్సరం ఎలా అయిపోయిందంటే ఒక్క సంచికి వచ్చేసి 41 కిలో పెట్టాలి. 42 కిలోలు తూకం జోకి రైతులకు తెలియకుండా ఏం చేశారంటే దాన్ని కాటన్లో సెట్టింగ్ చేశారు. మొన్న అనుమానం వచ్చేమైందంటే ఇంకొక వంశీ అనే ఆయన ఈ కాంట వాళ్ళు ఒడ్లు సీడ్ పెట్టారు. ఆ సీడ్ కోసం ఈయన తీసుకుపోయారు. మా కాంట ఊకి ఎందుకు తీసుకుపోతారని వాళ్ళ మీద గడబడి పెట్టుకుంటే ఈ కాంట ఎందుకు దీని మీద ఇంత చర్య తీసుకుంటుంది, ఓన్లీ మీ కాంట జోక్కోవడానికి కదా, దీని మీద ఎందుకు ఇది అవుతుంది, ఈ కాంట చూద్దామని మేము వేరే కాంట తీసుకొచ్చి 20 కిలోల పాటు పెడితే 19 కిలోలన్నరనే వచ్చేసి. అయితే మొత్తం సెట్గా చూస్తే ఏమున్నదంటే 41 కిలోకు బదులు 42 కిలోలు రైతు దగ్గర దోచుకున్నాం. ఒక కిలోకు ఒక సంచికి 1 కిలో దోచుకొని దొరికింది. ఒక లారీకి 750 బస్తాలు పోతాయి. 750 బస్తాలు అంటే యావరేజ్ చూసుకుంటే 7 క్వింటాలన్నర ఒడ్లు ఒక లారీకి. దీంట్లో ఏం చేస్తున్నట్టు రైతు మరి మిల్లర్ తోటి కుమ్మాయి కేర్ అయిందో ఏమైందో మాకు ఏం తెలియదు. దీంట్లో ఒక లారీకి వచ్చేసి 12 బస్తాలు 15 బస్తాలు ఎక్సెస్ రాసుకుంటున్నారు. ఈ ఎక్సెస్ ఎట్లా అంటే రైతులు ఇప్పుడు మేము ఏది అమలులకు వీళ్ళకు వాళ్ళకు ఒడ్లు పెడుతున్నాం కదా సరే ఆ బాబోది కదా అని ఈ రైతులు ఏం చేశారంటే మావి ఉన్నాయంటే ఆ ఒడ్లు అవి కావచ్చని ఇంకో వేరే రైతు పేరు మీద ఈ ఒడ్లు వేసుకున్నారు. ఇది ఎప్పుడు బయటపడ్డదంటే మొత్తం లారీ ఇక్కడికి మొన్న ఒకటి ఏమైందంటే ఈ మద్దురు పోయింది ఒక లారీ. అక్కడ పోయి చూస్తే ఏమున్నదంటే 900 బస్తాల 903 వేసారు దాంట్లో బస్తాలు. రాసిందేమో 918 బస్తాలు రాసుకున్నారు. మొత్తం లాట్ అయింది. వెరిఫికేషన్ చేస్తే దాన్ని పెద్ద గంట వేస్తే 903 బస్తాలు వెళ్ళినాయి. లాట్ రాసింది మాత్రం 918. దీంట్లో 9 క్వింటాల చిల్లర ఎక్సెస్ వచ్చింది. ఇది ఇక్కడ జరుగుతున్న అన్యాయం. దీన్ని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. మంది ఇక్కడ మరిముచ్చాలలో 150 రైతులు ఇప్పుడు విశ్వనాథ్ పెళ్ళి వెలుకట్టే వేచరిని ఈ శివార్లు అయితే ఇక్కడ మొత్తం మరిముచ్చాల రైతులు దాదాపు 150 మంది రైతులు నష్టపోయారు. అయినాయి 20 లారీలు యావరేజ్ వేసుకున్నా కానీ ఎంత లేదనుకున్నా దేనికి 7 క్వింటాలు లెక్కేసుకున్నా కానీ 140 వచ్చేసి 7 క్వింటాలన్నర పోతాయి. 150 క్వింటాలు దాదాపు. ట్రక్ సీటులు వెరిఫికేషన్ అధికారులు వాళ్ళు వచ్చి చూస్తే 200 బస్తాల చిల్లరనే వచ్చినాయి. దీనికి ఈ 25 లారీలకు యావరేజ్ చేసుకుంటే కరెక్ట్గా లెక్క వస్తలేదు. ఎన్ని బస్తాలు అయితే ఎన్ని వందల బస్తాలు అయితే కాంట వేసుకున్నారో అన్ని 100 బస్తాలకు కేజీకి ఒక బస్తాకు కేజీ లెక్కన గవర్నమెంట్ ఎంఆర్ఓ కానీ పై అధికారులు ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ చర్య తీసుకొని ప్రతి ఒక్క రైతుకు ఎన్ని బస్తాలు అయితే జోకిండో అన్ని కిలోలు వాళ్ళకు రికవరీ చేయాలని మేము మరిముచ్చాల రైతులు అందరం వేడుకుంటున్నాం. ఇప్పుడు మరిముచ్చాల గ్రామంలో ఐకేపీ వాళ్ళు కాంట విషయంలో ఏది అవకతవకలు జరిగిందని రైతులు అనుకుంటారు. అయింది కూడా. అయితే కాంట నేను చేయించుకొస్తామని చెప్పి ఇక్కడ హుస్నాబాద్ పోయిందని చెప్పి సార్కు ఫోన్ చేసిరట. చేసినంటే ఎక్కడికి వెళ్ళి రమ్మా అంటే ఇట్లా హుస్నాబాద్ వెళ్ళినా మరి కాంట ఖరాబ్ అయితే చేయించుకొస్తున్నా. రూపంలో వాస్తవానికి కూడా కాంట కరెక్ట్ లేదు. ఏది 20 కిలోల బాట్ వేస్తే అది 19 కిలోలన్నరనే చూస్తుంది. 50 కిలోలు వేస్తే కిలో తక్కువ చూస్తుంది.